హాయ్. ఒక అప్డేట్. మీరు ఎప్పుడైతే కేవైసీ అంటాం. అంటే నో యువర్ కస్టమర్. ఏదైతే కంపెనీ మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కేవైసీ డాక్యుమెంట్స్ అడుగుతుంది. అందులో ఏమేమి వస్తాయంటే నార్మల్‌గా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్. ఈ 3 వస్తాయి. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు చెక్ కాపీ ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డ్‌లో మీ ఆధార్ నంబరు 12 డిజిట్స్ ఉంటాయి. ఆ 12 డిజిట్స్‌లో ఫస్ట్ 8 డిజిట్స్‌ది అవసరం ఉండదు. ఎవ్వరికీ అవసరం ఉండదు. లాస్ట్ 4 డిజిట్స్తోనే ఆ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ అవసరం ఉంటుంది. అందుకోసం మీరు ఎవరికైనా సబ్మిట్ చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఫస్ట్ 8 డిజిట్స్‌ని మీరు బ్లర్ చేసేయండి. బ్లర్ చేసేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీకు అట్లా కాకపోతే ఆధార్ కార్డు మాస్క్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మాస్క్ అయిపోయి ఉంటుందన్నమాట. అది మీరు దాన్ని సబ్మిట్ చేయొచ్చు. లేదా మీకు ఫుల్ నంబర్ తోటి ఏమైనా ఆధార్ కార్డ్ ఉంటే మాత్రం ఫస్ట్ 8 డిజిట్స్‌ని మీరు బ్లర్ చేసేయండి. స్కెచ్ పెన్‌తో రబ్ చేసేసేయండి. కనపడకుండా చేసేయండి. లాస్ట్ 4 డిజిట్స్ ఉంటే చాలు. మాక్సిమం కంపెనీస్ ఎవరు చేసినా మీరు ఇదే చేయండి. కాకపోతే బ్యాంక్స్ కానీ, లేదా మీ ఎఫ్‌డీస్ కానీ ఇట్లాంటి వాటికి మాత్రం మీరు ఫుల్ నంబర్ తోటి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి మీ ఫుల్ ఆధార్ నంబర్ అవసరం. తక్కిన ఇక్కడ ఎట్లాంటి టైప్ ఆఫ్ సబ్మిషన్స్ చేసినా సరే మీరు లాస్ట్ 4 డిజిట్స్ ఉంటే చాలు. ఫస్ట్ 8 డిజిట్స్‌ని బ్లర్ చేయండి.